హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్ అనేది పోస్ట్పోన్ చేయడానికి మెడిసిన్స్ వాడటానికి చాలా అవకాశాల్లో అడుగుతూ ఉంటారు, చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు. సో ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ అనేవి ఎంతవరకు సేఫ్ అండ్ దీనివల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అనే దాని గురించి తెలుసుకుందాం. సో నార్మల్లీ ఆడవాళ్ళకి ప్రతి నెల అండాశయంలో ఒక ఎగ్ పెరిగి విడుదలవడం జరుగుతుంది. విడుదలైన తర్వాత మనకి కొన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎగ్ పెరిగే కొద్దీ గర్భసంచిలో లైనింగ్ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయ్యాక ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరిగి స్పర్మ్ ఎగ్ కలిసి ఒక పిండం తయారవుతే అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవడానికి అనుకూలంగా పొర అనేది రెడీ అవుతుంది. ఇన్ కేస్ ఫర్టిలైజేషన్ జరగకపోతే మనకి ఆ పొర ఏదైతే రెడీ అవుతుందో అది పీరియడ్ లాగా మనకి వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ ఫర్టిలైజేషన్ కనుక జరిగితే ఆ ఎంబ్రియో వచ్చి ఇంప్లాంట్ అవుతుంది అండ్ మనకు పీరియడ్ అనేది ఆగిపోతుంది. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ హార్మోన్ అనేది ఆ గర్భసంచిలో పొరని మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ లేదో అప్పుడు మనకి ఆ హార్మోన్ బాడీలో బాగా తగ్గిపోవడం వల్ల ఆ పొరకి సపోర్ట్ లేకుండా ఉండడం వల్ల పీరియడ్ రావడం జరుగుతుంది. సో ఏదైనా సందర్భం వల్ల, ఇప్పుడు ఇంట్లో ఏదైనా పూజ ఉందనో, లేకపోతే ఏదో గుడికి వెళ్ళాలనో, లేకపోతే ఎక్కడన్నా కొంచెం బయట ఏదన్నా వెకేషన్కి వెళ్ళాలి, మాకు పీరియడ్ ఫలానా టైంకి రావాలి, మాకు వద్దు అని అడిగినప్పుడు ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది తగ్గిపోకుండా దాన్ని మేము బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మనకి పీరియడ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి దాన్ని తగ్గనివ్వకుండా అదే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని ట్యాబ్లెట్స్ ఫామ్గా వాడమని చెప్తాము. సో వాళ్ళకి ఎప్పటి వరకు అయితే పోస్ట్పోన్మెంట్ అవసరమో అప్పటి వరకు ఆ ట్యాబ్లెట్ వాడి అప్పుడు ఆపేయమని చెప్తాము. ఆపేసిన తర్వాత ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాడీలో తగ్గిపోయిన తర్వాత పీరియడ్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనం పోస్ట్పోన్మెంట్ పిల్స్ వాడే దాని వెనకాల ఉన్న లాజిక్ అన్నమాట. సో ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మనకి ఏదన్నా నష్టం కలుగుతుందా అంటే, ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల 1-2 సైకిల్స్ కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం కొంచెం హార్మోన్ ఇస్తున్నాము. మనం హార్మోన్ వాడిన మంత్ పీరియడ్ డిలే అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా పీరియడ్ అదే టైంకి వస్తుంది. కొంచెం ఎక్కువ రోజులు మనం హార్మోన్ వాడిన తర్వాత బ్లీడింగ్ కొంచెం ఆ సైకిల్లో ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ ఇవి తప్ప మేజర్గా ప్రాబ్లం రావడానికి అయితే పెద్ద స్కోప్ లేదు. కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ వాడే ముందు ప్రెగ్నెన్సీ లేదు అని ఖచ్చితంగా చూసుకొని వాడడం అనేది మంచిది. సో చాలాసార్లు మేము ఇది ఏదన్నా ఒక సందర్భంలో పేషెంట్కి రాసివ్వడం జరుగుతుంది. అదే ప్రిస్క్రిప్షన్తో వాళ్ళు మళ్ళీ వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకొని వాడుతూ ఉంటారు. సో అలా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏ పార్ట్ ఆఫ్ ద సైకిల్లో ఉన్నారు, మీకు ఇది ఆ పర్టికులర్ టైంలో మీకు పనిచేస్తుందా లేదా అనేది చూసుకొని డాక్టర్ గారు సజెస్ట్ చేస్తాకే మీరు వాడటం అనేది మంచిది. అలా అని తరచూ దీన్ని వాడటం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏర్పడవచ్చు. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అవసరానికి వాడటం అనేది చాలా సేఫ్, కానీ తరచూ వాడితే దీనివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ఏదన్నా ప్రాబ్లం అవుతుందా అంటే ఎటువంటి ప్రాబ్లం అవ్వదండి. దానికి దీనికి సంబంధం ఏం లేదు. మేము ఇచ్చిన ట్యాబ్లెట్ ఆ పర్టికులర్ మంత్లోనే పనిచేస్తుంది, ఆ తర్వాత పీరియడ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత సైకిల్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ వాడి మీరు కనుక పీరియడ్ పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ఆ ట్యాబ్లెట్ మీరు మీ ఇష్టానికి వెళ్ళి మెడికల్ షాప్లో కొనుక్కొని వాడటం కన్నా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఎప్పుడో ఒకసారి వాడటం చాలా సేఫ్ అండ్ ఇట్ కెన్ బి డన్. థ్యాంక్ యూ.